యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. క్రొత్త నిబంధనలో నుండి ప్రేరణాత్మకమైన పౌలు పత్రికలను ధ్యానిస్తూ ఈ ప్రసారములో పౌలు తెస్సలోనికేయులకు వ్రాసిన మొదటి పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. ఈ పత్రిక యొక్క ముఖ్యాంశం క్రీస్తు రెండవ రాకడ. క్రీస్తు రెండవ రాకడనేది ఏదో ఒక్క అంశంగా కాక అనేక సందర్భాల సంఘటనల కలయికగా ఉంటూ ఉంది. అయితే వీటన్నిటికీ మొదటిది లేక ప్రారంభ సంఘటన సంఘం పైకెత్తబడుట అయుంది. అయితే మొదట తెస్సలోనికేయులకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తం నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతు పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుం. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనినొకడు ఆదరించుకొనుడి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము మొదటి 15 వచనాల్లో తెస్సలోనిక పట్టణ సంఘస్థాపన వివరణ మనం చదువగలం. పౌలు ఈ పట్టణములో 3 సబ్బాతు వారాలు మాత్రమే పరిచర్య జరిగించాడు. నెల రోజుల కంటే తక్కువ రోజుల్లో జరిగించబడ్డ పరిచర్యకు ఫలితంగా ఇట్టి సంఘము ఆవిర్భవించింది అంటే నిజంగా అద్భుతమే. కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో 26 సంవత్సరాలుగా పనిచేసిన ఒక్క సంఘము స్థాపించబడడం కాని కనీసం ఒక్క వ్యక్తి విశ్వాసి కావడం కూడా మనము చూడలేం. 3 సబ్బాతు విశ్రాంతి దినాల్లో సమాజ మందిరానికి వెళ్లి బోధించినంత మాత్రానే తెస్సలోనిక పట్టణములో ఒక సంఘం ఏర్పడిందంటే అద్భుతమే కదా. మొదటి విడతలో విశ్వాసులైన వారు యూదులు కారుగాని ప్రముఖులు జ్ఞానులు అయిన గ్రీకులై ఉన్నారు. ఈ విధంగా మాసిదోనియ నదీ తీరాన జరిగిన చిన్న ప్రార్థన సువార్త కూడికలో లూదియ అను స్త్రీ హృదయాన్ని ప్రభు తెరిచినప్పుడు పౌలు మాటలను వినిన ఆమె తన గృహాన్ని సువార్త కొరకు తెరచింది. దానితో యూరోపు ఖండానికే ఆమె ఇంటనున్న సంఘం మొట్టమొదటి సంఘమయింది. ఈ విధంగా తెస్సలోనికలో సంఘస్థాపన జరిగాక యూదుల్లో కొందరు పౌలుపై అసూయపడి పౌలును హింసించడం ప్రారంభించారు. పౌలు ఎక్కువ కాలం అక్కడ ఉండలేక బెరయకు, బెరయ నుండి ఏథెన్సుకు, కొరింతుకు వచ్చేశాడు. ఈ ఏథెన్స్, కొరింతుల నుండి పౌలు తెస్సలోనిక సంఘానికి ఉత్తరం రాశాడు. తిమోతి, సీలలో కూడా పౌలుతో పాటుగా ఇక్కడ నుండే పట్టబడ్డారు. తరువాత తెస్సలోనిక సంఘాన్ని గూర్చి తిమోతి పౌలుకిచ్చిన నివేదిక పౌలు హృదయాన్ని కొంత ఉద్రేకానికి గురిచేసింది. మొదటిగా తిమోతి తెస్సలోనిక సంఘాన్ని గురించి ఏమి చెప్పాడంటే, అతి తక్కువ వ్యవధిలోనే తెస్సలోనికీయులు ప్రభుని అంగీకరించి తమ జీవితాల్లో ఒకటి వెంట ఒకటిగా పరిశుద్ధాత్మ అద్భుతాలను అనుభవిస్తూ ఎంతగానో అభివృద్ధి చెందుతున్నారనే శుభవార్తతో పౌలు హృదయం వర్ణింపరాని సంతోషముతో పొంగిపోయింది. ఈ విధంగా వారు ప్రభువులో స్థిరపడిన కారణంగా ఎందరో హింసించబడి తమ జీవితాలను కూడా కోల్పోయారు. ఇక మరొక సంగతి ఏమిటంటే, తెస్సలోనికయులు ప్రభు రాకడను గురించి ఎన్నో ప్రశ్నలు, సందేహాలు కలిగి ఉంటూ వచ్చారు. అయితే పౌలు వారితో ఉన్న కాలములో ప్రభు రెండవ రాకను గూర్చిన ఎంతో సమాచారాన్ని వారికిచ్చాడు.
బైబిల్లో వ్రాయబడిన పుస్తకాలు అవి వ్రాయబడ్డ కాలాన్ని బట్టి కాక వాటి అంశం మరియు ప్రస్తావనను బట్టి ఇప్పుడున్న వరుసలో అమర్చబడ్డాయి. పౌలు పత్రికల్లో మొదటిగా వ్రాయబడినది మొదటి తెస్సలోనిక పత్రికే అని పండితుల అభిప్రాయమయ్యుంది. ఈ పత్రిక పౌలు తన 2వ మిషనరీ యాత్రలో పరిచర్య ప్రారంభంలో వ్రాశాడని అంటారు. పౌలు తెస్సలోనికయులకు వ్రాసిన మొదటి 2 పత్రికలను మనం పరిశీలించినట్లయితే ఆ కొద్ది వ్యవధిలోనే ప్రభు 2వ రాకను గూర్చి పౌలు వారికి ఇంత సమృద్ధి అయిన సమాచారాన్నివ్వడం ఆశ్చర్యం కాదా? పౌలు తెస్సలోనికయలో పరిచర్య చేసిన 3 వారాల్లోనే ఈ అంశాన్ని వారికి బోధించి ఉంటాడు. మొత్తం లేఖనాల్లోని 1189 అధ్యాయాల్లోని క్రొత్త నిబంధన అధ్యాయాలైన 260 అధ్యాయాల్లో ప్రభు యొక్క రాకను గూర్చి 318 సార్లు ఉదహరించబడింది. అయినప్పటికీ చాలామంది ప్రభు తిరిగి వస్తాడనే విషయం తెలియదంటారు. పాత నిబంధనలోని మీకా, యెషయా వంటి ప్రవక్తలు యేసుక్రీస్తు యొక్క మొదటి 2వ రాకలను ఒకే వాక్య భాగములో పేర్కొన్నారు. అట్టి వాటిని మనము సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా సంఘకాలము లేక కృపాకాలము అనబడే అంశం క్రీస్తు యొక్క 2 రాకడల మధ్యలో ప్రస్తావించబడింది. పౌలు ఇంత వివరంగా ఖండితంగా ప్రభు రాకను గూర్చి వారికి బోధించడంలోని ఉద్దేశం ఏమిటంటే వారు విగ్రహారాధకులై ఉన్నారు. వారు క్రీస్తులోనికి వచ్చినప్పుడు విగ్రహారాధన విడిచి క్రీస్తు వైపుకు తిరిగారు. క్రీస్తు ఈ భూమిపై జీవించి మరణించి తిరిగి లేవడం ద్వారా విశ్వాసుల్లో జీవిస్తున్నాడని పౌలు వారికి బోధించాడు. విగ్రహారాధన నుండి అప్పుడే క్రీస్తులోనికి మల్లుకున్న తెస్సలోనికయులకు పౌలు మనమంతా చూడగలిగేటట్టు ప్రభు త్వరలో తిరిగి రానున్నట్టు తెలియజేశాడు. అయితే పౌలు తెస్సలోనికయులకు ఇచ్చిన ఉపదేశంపైనే వారికెన్నో ప్రశ్నలున్నట్టు తిమోతి పౌలుకు తెలియజేశాడు. తెస్సలోనికయుల ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ప్రభు రాకడలో శ్రమల్లో మరణించిన తమ ప్రియుల గతి ఏమవుతుంది అనేది, విశ్వాసుల సంఘం ఎత్తబడినప్పుడు వారు ఏమవుతారు అనే ప్రశ్న సంఘముతో ఎత్తబడే ధన్యత వారికి ఉంటుందా లేదా? పౌలు వారిని ఎంతో ప్రేమించి వారి కోసం ఎంతో శ్రమపడ్డాడు. తాను వారిని విడిచి వచ్చినప్పటి నుండి వారు శ్రమ పొందుతున్నారని విని ఎంతో బాధ చెందాడు. గనుక తన హృదయములో నుండి వారి ఎడల పెళ్ళుబుకిన ప్రేమతో పౌలు వారికి ఆదరణ మాటలు వ్రాశాడు. పౌలుకు అతి ప్రియులైన తెస్సలోనికయ విశ్వాసులు ఈ సత్యాన్ని గూర్చి తెలియని వారై ఉండకూడదనేది పౌలు యొక్క కోరిక. పౌలు తన ఉపదేశాత్మక దృక్పథముతో కొరింథీయుల పట్ల కూడా ఇలాగే ఆశించాడు. గొప్ప బోధకుడి లక్షణం ఏమై ఉండాలంటే తన శ్రోతలు లేక తన సంఘ సభ్యులు, తన పాఠకులు, శిష్యులు ఆయా విషయాలు తెలియని వారుగా ఉండకూడదనే కోరిక కలిగి ఉండాలి. అందుకనే పౌలు ప్రభు రాకను గూర్చిన ఆయా సత్యాలు వారికి బోధించాడు. ఒక గొప్ప మిషనరీగా పౌలు తన ప్రియ విశ్వాసులు విశ్వాసములో కొరవడి ఉండరాదని ఆశించాడు. యేసు మరణించి తిరిగి లేచెనని మనము నమ్మిన యెడల అదే నమ్మకం ప్రకారం ఆయన మళ్లీ వచ్చి మనలను తీసుకుని వెళతాడు. సంఘము ఎత్తబడుటను గురించి వారికి తెలియజేస్తూ పౌలు విశ్వాసాన్ని గూర్చి బోధించాడు. ఇక ఒక గొప్ప ప్రవక్తగా పౌలు వారు దేవుని వాక్యము పొంది ఉండాలని కోరాడు. ఈ రాకడను గూర్చిన సత్యాలన్నీ పౌలు వాక్యము ద్వారానే తప్ప ఎవరి దగ్గర నుండి పొందలేదు. గలతీ పత్రిక 1వ అధ్యాయములో పౌలు యేసుక్రీస్తు నుండి కలిగిన ప్రత్యక్షత ద్వారానే సువార్త సత్యాలన్నీ తెలుసుకున్నట్టు వ్రాశాడు. ఒక గొప్ప సంఘ కాపరిగా పౌలు తన విశ్వాసులు ఆదరణ లేనివారిగా ఉండకూడదు అని ఆశించాడు. శ్రమల్లో పోగొట్టుకున్న తమ ప్రియుల పరిస్థితి ఏమిటి అనే వారి ప్రశ్నకు తెస్సలోనికయులు సందేహానికి సమాధానంగా పౌలు
మేఘాలపై ప్రభు తిరిగి రానున్న దృశ్యాన్ని ఎంతో స్పష్టంగా వారికి చూపించాడు. కొరింథీ విశ్వాసులు కూడా పౌలు ఈ సత్యాలు ఎంతో వివరంగా చూపించాడు. విశ్వాసులు ఎత్తబడడాన్ని పౌలు 2 దశలుగా చూపించాడు. నిద్రించిన వారు విడువబడతారు అనే భయం అవసరం లేదు. ప్రభువులో నిద్రించిన మృతులు దేవుని స్వరము వినిపించబడుతూనే క్షణాల్లోనే రెప్పపాటులో మేల్కొని ప్రభువును చేరుకుంటారు. ఆ మీదట సజీవులమైన మనము ఏకంగా ప్రభువును ఎదుర్కొంటాము అని చెప్పాడు పౌలు. ఒక ఇనుము అయస్కాంతాన్ని ఏ విధంగా ఆకర్షిస్తుందో అదేవిధంగా విశ్వాసి ప్రభు వద్దకు చేర్చబడతాడు. ఇట్టి సత్యాల్లో వారికి గల ప్రశ్నలు, సందేహాలకు పౌలు సమాధానమిచ్చాడు. సంఘముతో పాటు ప్రభు వద్దకు చేర్చబడడానికి ఎప్పటికప్పుడు తగిన సిద్ధపాటు విశ్వాసులుగా మనకు కావాలి. ప్రతి అభ్యంతరం మన యొక్క జీవితాల్లో నుండి, కుటుంబాల్లో నుండి తొలగించబడాలి. ఈ ప్రపంచం మునిగిపోతున్న ఓడలాంటిది అని ఒక భక్తుడన్నాడు. ఆ ఓడకు మనము రంగులు అద్దలేం, ఓడనంతా రక్షించనులేం. కాని సాధ్యమైనంత మందిని మనము కాపాడాలి. ఓడ మునిగిపోబోతుంది గనుక ప్రతి విశ్వాసి యొక్క రక్షణ ఉద్యమములో పాల్గొని మనము అనేకులను ప్రభు యొద్దకు నడిపించాలి. మొదటి తెస్సలోనిక పత్రిక ఈ విధంగా ప్రారంభించబడింది. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికేయులు సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. చక్కని ఆశీర్వచనముతో ప్రారంభమైంది. ఈ పత్రికలో ప్రేమ అధ్యాయం అనబడిన కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయములోని నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ అనే 3 గొప్ప సత్యాలు తెలియచేయబడ్డాయి. తనకు ఏదో మేలు తప్పక జరుగుతుంది అనే ఆశాభావము ప్రతి మానవ హృదయము కలిగి ఉంటుంది గనుక నిరీక్షణ ఎంతో ప్రాముఖ్యమైనది అయుంది. ఈ విధమైనట్టి ఆశాభావమే నిరీక్షణ. వార్తాపత్రికల్లో ఎందరో తమ జీవితాలను ముగించుకున్నారు అని ప్రకటించుట మనం చదువుతూ ఉంటాం. అయితే దానికి కారణము వారికి మేలు కలుగుతుందనే నిరీక్షణ లేకపోవడమే. ఇలా ప్రతి ఏటా నిరీక్షణ కోల్పోయిన వారు తమ బ్రతుకుల్ని అంతం చేసుకోవడం మనకెంతో విచారాన్ని, బాధను కలిగిస్తుంది. ఆత్మహత్య చేసుకోకుండా బ్రతుకులు వెలదీస్తున్న అధిక శాతము ప్రజలంతా ఆత్మ సంబంధులా అంటే అది కాదు. మరి వారు ఎదుర్కొంటున్న శ్రమల గుండా ఏ ప్రయోజనం కొరకు బ్రతుకుతూ ఉన్నారు అంటే కేవలం నిరీక్షణతో మంచి జరుగుతుందిలే అనే ఆశాభావముతోనే బ్రతుకుతూ ఉన్నారు. ఈ విధంగా దేవుడు ప్రతి మనిషి హృదయములో మేలు కొరకైన ఆశాభావాన్ని సహజ సిద్ధంగానే ఏర్పాటు చేశాడు. పౌలు వ్రాతల్లో నుండి అయిన విశ్వాసము అనేదాన్ని మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాసాన్ని వివరించే అద్భుతమైన అధ్యాయం. జీవితానికి విశ్వాసము లేక నమ్మకమనేది మరొక ప్రాముఖ్యమైన అంశమయ్యుంది. మనము నిరీక్షించే వాటికి విశ్వాసము రూపాన్నిస్తుంది. నిరీక్షణకు విశ్వాసము పునాది అయ్యుంది. యేసుక్రీస్తునందలి విశ్వాసము పునాదిగా, మేలుకొరకైన నిరీక్షణ తప్పక ఫలించేదయ్యుంది. విశ్వాసము ఒక మంచి పదార్థం వంటిది. నిరీక్షణ ఆ పదార్థానికుండే సువాసన లాంటిది అయ్యుంది. విశ్వాసము, నిరీక్షణ ఎంతో ప్రాముఖ్యమైన లక్షణాలు. వీటిలో అతి శ్రేష్టమైంది ప్రేమ. ఈ ప్రేమ ఎక్కడికో దేనికో మనల్ని తీసుకుని పోయేదేదో కాదు. ఈ ప్రేమ మనలను దేవుని యొద్దకు చేరుస్తుంది. దేవుడంటే ఎవరు, ఏమిటి అనే ప్రశ్న ఎవరికైనా కలిగితే
అందుకు సమాధానము ప్రేమ. దేవుడి ప్రేమై ఉన్నాడు. తెస్సలోనికయులకు వ్రాసిన మొదటి పత్రికలో పౌలు ఈ మూడింటిని ఉదాహరిస్తూ విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, నిరీక్షణతో కూడిన మీ ఓర్పును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాము అని వ్రాశాడు. అంతేకాక విశ్వాసముతో కూడిన వారి పని ప్రేమకు, ప్రేమ నుండి నిరీక్షణకు నడిపించబడుతూ ఒకదాని తర్వాత ఒకటి అభివృద్ధి చెందాయి, ఒకదానికొకటి ఫలితంగా ఇవ్వబడ్డాయి. ఈ పత్రిక ఈ విధంగా ప్రారంభించబడడంలో పౌలు యొక్క ముఖ్యోద్దేశం ఏమిటంటే, పౌలు బోధలను వారు సరిగా అర్థం చేసుకోక రెండవ రాకను గూర్చి పౌలు ఉపదేశాన్ని విని వారు తమ తమ పనిపాటల్ని అప్పటికప్పుడే విరమించి అందరూ గుండ్రంగా కూర్చొని ప్రభు వచ్చేస్తున్నాడేమో అని రోజంతా చూడ్డం మొదలుపెట్టారు. ప్రభు ఆరోహణమవుతూ కనిపించకుండా వెళ్ళిపోయేంతవరకు అలాగే ఆకాశం వైపు తేరి చూస్తున్న విశ్వాసుల్ని ఇద్దరు దేవదూతలు పిలిచి, ఏంటలా ఆకాశం కేసి చూస్తూ ఉన్నారు? ఇలా వెళ్ళిన ప్రభువు మళ్ళీ ఇలాగే వస్తాడు. అంతవరకు మీకప్పగించబడిన గొప్ప ఆజ్ఞను నెరవేర్చండి అని ధైర్యపరచి పంపించారు. ఈ విధంగా ఈ సందర్భంలో మనము సాధారణంగా రెండు రకాల ఉద్రిక్తల్ని కలిగి ఉంటాం. ఒకటి, అసలు రెండవ రాకడ తలంపే ఉండదు మనకు. ప్రభు తిరిగి వస్తాడనే ఆలోచన మన జీవితంపై, మన జీవన విధానంపై, మనం ఏర్పరచుకున్న విలువలపై ఎలాంటి ప్రభావం చూపదు. అసలు పట్టించుకోం, ఆలోచించం, సాధ్యమైనంత వరకు తప్పించుకోవడానికి చూస్తాం. ఇక రెండవ ఆలోచన ఏమిటంటే, ఎప్పుడైనా ప్రభు రాకడ కోసం ఆలోచించబోతే ఆకాశం వంక లేక దిక్కులకేసి చూడ్డం మొదలు పెడతాం. అయితే మన ముందున్నది అనేకుల్ని ప్రభు శిష్యులుగా చేయవలసిన గొప్ప ఆజ్ఞ, గొప్ప బాధ్యత. తెస్సలోనికయులు ఒక ప్రక్క శ్రమల్లో ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తూ ఉండగా పౌలు వారికి నిరీక్షణ ద్వారానైన ఓర్పును గూర్చి బోధించాడు. శ్రమపడే వారికి ఓర్పు ఎంతో అవసరం. 3 వారాలకే స్థాపించబడి అభివృద్ధి చెందిన తెస్సలోనిక సంఘ మాదిరిని పౌలు మొదటి అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకు ఈ విధంగా వర్ణించాడు. మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను. గనుక మేమేమియూ చెప్పనవసరం లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను. అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవముగలవాడును సత్యవంతుడనగు దేవునికి దాసులగుటకును వచ్చారని వ్రాశాడు. పౌలు 1 నెల దినాల లోపలే ఇట్టి సంఘము తెస్సలోనిక పట్నములో ఆవిర్భవించింది. అంటే పౌలు తన పరిచర్యలో పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉన్నాడని మనం తెలుసుకోగలం. ఈ పత్రికలోని ప్రతి అధ్యాయము యేసు ప్రభు రెండవ రాకను గూర్చిన వాక్యముతో ముగుస్తుంది. మొదటి అధ్యాయము కూడా దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ముగింపబడింది. ఎదురు చూచుట మరియు కనిపెట్టుట అనే సత్యాలు ఈ సందర్భంగా మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. ఈ తలంపును పౌలు తరచుగా వ్యక్తపరిచాడు. ప్రభు కూడా ఒలీవ కొండ సంభాషణలోనూ మరి ఇతర చోట్ల తరచుగా ఉపయోగించాడు. ప్రేమికులు ఒకరి కొరకు ఒకరు ఎంత సమయమైనా వేచి ఉంటారో కనిపెడతారు. ఇక 2వ అధ్యాయం 1వ వచనము నుండి 20 వచనాల వరకు మనం గమనించినట్టయితే ఒక మిషనరీగా పౌలు కలిగి ఉన్న ధైర్యము, సాహసము, నిజాయితీ, సూటి అయిన స్వభావము, దేవుని ఎడల మరియు దేవుని వాక్యం ఎడలనైన నమ్మకత్వం మొదలైన లక్షణాలను మనం తెలుసుకుంటాం. పౌలు ఎల్లవేళలా మనుషులను కాక ప్రభువుని సంతోషపెట్టాడు. పౌలు ఎన్నడూ పొగడ్తలు, ఇచ్చకాలాంటివి ఉపయోగించలేదు. కాని తల్లి ప్రేమ వంటి ప్రేమను తెస్సలోనిక సంఘం ఎడల
కనుపరిచాడు. తండ్రి వంటి అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఆర్థిక విషయాల్లో నిందారహితుడిగా ఉన్నాడు. పౌలు తెస్సలోనికయుల అభివృద్ధిని కాంక్షించుచు వారినెంతగానో ప్రేమించాడు. 3వ అధ్యాయ వివరణలో ఈ పత్రిక వ్రాయడం ఏ విధంగా జరిగిందో అర్థం చేసుకుంటాం. కొన్ని ఇతర పత్రికలను మనం చదివినప్పుడు సంతోషముతో ఆహా, ఈ పత్రిక ఎలా వ్రాసారో కదా అనుకుంటామే తప్ప ఎలా వ్రాసారో తెలుసుకోలేం. అయితే 3వ అధ్యాయములో ఈ పత్రిక వ్రాయబడడాన్ని గురించి తెలియచేయబడింది. 3వ అధ్యాయం 5వ వచనం నుండి 9వ వచనం వరకు. ఇందుచేత నేనను ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలెనని అతని పంపితిని. తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఏలాగు చూడనపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మును చూడనపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మును ప్రేమతో జ్ఞాపకము చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చాను. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితిమి. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా. మేమును బ్రతికినట్టే ఈ విధంగా సంభవించిన శ్రమలను తెస్సలోనిక సంఘ నూతన విశ్వాసులు శ్రమలను అనుభవించవలసి ఉన్నారనే విషయాన్ని తెలియచేయడములో ఈ పత్రిక వ్రాసిన ఉద్దేశం ఇమిడి ఉంది. పౌలు యొక్క మిషనరీ హృదయాన్ని, సువార్త సేవకుని దృక్పథాన్ని మనం ఈ పత్రికలో చూడవచ్చు. ఇక 4వ అధ్యాయములో కొన్ని ఆచరణయోగ్యమైన సత్యాలను వారికిస్తూ వచ్చాడు. పౌలు ఎంతో గొప్ప వేదాంత సత్యాలను తెలియచేయడమేగాక ఆచరణాత్మకమైన అతి సామాన్యమైన వ్యక్తిగత అన్వయానికి సంబంధించిన వాటిని కూడా ఇస్తూ వచ్చాడు. 4వ అధ్యాయం 12వ వచనములో ఇటువంటి కొన్ని సలహాలను పౌలు వారికి వ్రాశాడు. సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమియు కొదువ లేకుండునట్లు మేము మీకాజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పని చేయుట ఎందును ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మును హెచ్చరించుచున్నాం. ఈ విధంగా తాను ఎవరిపైని ఆధారపడక గుడారాలు కుట్టుకున్నాడు. తన స్వార్థ బృందములోని వారందరి కొరకు పౌలు పనిచేశాడు. అతడు ఎవరికి భారంగా, ఎవరికి లెక్క చెప్పవలసిన వాడిగా లేడు. తన ఉద్దేశాలను, తన అభిప్రాయాల్ని ఎవరు ప్రశ్నించడానికి కూడా అతడు ఒప్పుకోలేదు. మెత్తని హృదయము అనబడే పలకపై వ్రాయబడిన క్రీస్తు పత్రికగా పౌలు ఉన్నాడు. ఈ విధంగా మనము చేసే పనులు, మన మాటలు, నడవడి మొదలైన వాటి ద్వారా క్రైస్తవులు ఇతరులు తేలిగ్గా చదవగలిగే క్రీస్తు పత్రికలై ఉన్నాం. ఇక ఆకాశం వైపు ప్రభు కోసం చూస్తున్నట్టున్న తెస్సలోనికయుల్ని తమకివ్వబడిన పనులు చేసుకుంటూ నెమ్మదిగా ప్రశాంతంగా జీవించండని పౌలు వారికి బోధిస్తూ వచ్చాడు. అప్పటికే కొరింథీ పత్రికలో బోధించిన విషయాలను పౌలు తిరిగి తెస్సలోనికయులకు బోధించాడు. ప్రియ సోదరుడా, సోదరి, ప్రభు రాకలో ఎత్తబడే గుంపులోని ఉన్నావో లేక విడువబడే గుంపులోని ఉన్నావో నిన్ను నీవు పరిశీలించుకోవలసిందిగా కోరుతున్నాను. దైవాశీస్సులు. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.